ఈరోజైతే మాస్ మహారాజా రవితేజ జన్మదిన సందర్భంగా మాస్ జాతర అనే ఒక సినిమా గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అయితే మాస్ జాతర మందే ఇదంతా అనే టైటిల్తో అయితే మాస్ మహారాజా వింటేజ్ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఏదైతే గ్లిమ్స్ ఏదైతే ఉందో అంటే రవితేజకి సంబంధించిన వింటేజ్ అంటే క్రాక్ సినిమా చూడొచ్చు, లేదంటే ధమాకా అవ్వచ్చు, లేదంటే బిఫోర్ రవితేజ లుక్ అవ్వచ్చు. ఆ లుక్నైతే రీప్రజెంట్ చేసింది అనుకోవాలి. ఎందుకంటే ఆ రవితేజ ఏదైతే అంటే జయ అపజయాలతో సంబంధం లేకుండా చాలా కష్టపడి కింది నుంచి పై స్థాయి వరకు ఎదిగిన అతను తీరవచ్చు. సినిమాలతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఈ దగ్గర దగ్గర 4-5 ఫిలిమ్స్ అంటే ఒక ఇయర్ 3, ఒక ఇయర్ 4 అట్లా నిరంతరం సినిమా కోసం సినిమాని ఆరాధిస్తూ సినిమా కోసం బతుకుతూ ఆయన సినిమా మీద ప్రేమతో అయితే సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ తన దైన శైలితో ఆ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్గా అయితే ముద్ర వేసుకున్నారు రవితేజ. ఆ రవితేజ గారి ఇప్పుడు టీజర్ ఏదైతే గ్లిమ్స్ ఉందో అందులో రవితేజ హెయిర్ కావచ్చు, రవితేజ లుక్స్ కావచ్చు, రవితేజ బట్టలు కావచ్చు, అంటే ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు అయితే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఫార్చ్యూన్ సినిమాస్ వాళ్ళు కూడా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి ఏదైతే అంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పుకోవాలి. ఒక మంచి సినిమాలు అంటే కొంచెం లేట్ అయినా కూడా ఒక మంచి ప్రోడక్ట్ని అయితే సినిమా అభిమానులకైతే అందించడంలో సితారా వాళ్ళు ఒక మార్క్ అని చెప్పాలి. ఏదైతే అంటే రవితేజ ఇందులో గేమ్స్లోకి వచ్చేస్తే రవితేజ లుక్స్ అవ్వచ్చు, ఫైట్స్ అవ్వచ్చు, అలాగే ఈ సినిమాలో ఏదైతే హీరోయిన్ ఉందో యాక్ట్రెస్ శ్రీలీల అంటే ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవర్ గ్రీన్ అసలు క్వీన్ అని చెప్పాలి. ఆ డ్యాన్స్లో కానీ నటనలో కానీ తనదైన ముద్ర అయితే వేసుకుంటూ ఉంది ఈ సినిమాలో. అయితే ఈ సినిమాలో శ్రీలీలని చూపించలేదు కానీ బ్యాక్ షాట్ మీద ఒక బ్యాక్ లుక్లో రవితేజ ఒక డైలాగ్ చెప్తారు లాస్ట్లో. ఆ ట్రైన్ సీక్వెన్స్లో కూడా మందే ఇదంతా అనే డైలాగ్ అవ్వచ్చు. ఇంకొకటి ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చేసి భీమ్ సిసిరోలియన్. అందులో ధమాకా మూవీలో ఏదైతే అంటే ధమాకా క్యాస్ట్ అయితే రిపీట్ అవుతుంది. నాకు తెలిసి ఇది ధమాకా అవ్వచ్చు, క్రాక్ అవ్వచ్చు, ఈ 2 సినిమాలని మించిపోయి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఈ సినిమా రిలీజ్ May 9th అయితే ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. అలాగే రవితేజ తన కెరీర్ 1988లో చెన్నై నుంచి అంటే తన సినీ ప్రస్థానం అయితే మొదలుకొని చిన్న క్యారెక్టర్స్, సైడ్ క్యారెక్టర్స్ నుంచి పెద్ద హీరోల పక్కన సెకండ్ లీడ్ క్యారెక్టర్లు చేస్తూ చాలా కష్టపడుతూ ఎంత ఒదిగితే అంత ఎదుగుతామనే ఓ చిన్న ఫార్ములాకి అయితే రవితేజ నిదర్శనం అని చెప్పాలి. ఆ డైలాగ్ యాప్ట్గా అయితే రవితేజకి పనికొస్తుంది. ఎందుకంటే రవితేజ గారి గ్రోత్ ఏదైతే ఉందో అంటే ఒక్కొక్క మెట్టు అంటే చాలా కష్టపడి పైకి వచ్చే హీరోస్లో, ఎదిగే హీరోస్లో రవితేజ అయితే ముందుంటాడు. ఇప్పుడున్న స్టార్ హీరోస్ అవ్వచ్చు, ఇప్పుడున్న హీరోస్లో అయితే రవితేజ అయితే స్పెషల్ ప్యాత్ వేసుకొని చాలా కష్టపడి వచ్చాడని చెప్పుకోవాలి. ఇప్పుడు స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ ఈ స్టార్ యాక్టర్స్ నాగార్జున గారు వీళ్ళందరితో కూడా రవితేజ నటించారు. అలాగే రవితేజ సినిమా పట్ల ఆయనకున్న ప్రేమ అవ్వచ్చు, లేదంటే సినిమా మీద చూపించే ఆయన అభిమానం అవ్వచ్చు, ఇక్కడ దాకా తీసుకొచ్చిందని చెప్పాలి. రవితేజ గారి కెరియర్లో ఇది ఒక 75th ఫిలిం అయితే ఈ సినిమా అయితే మాస్ జాతర రాబోతుంది. ఇది రవితేజ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. గ్లిమ్స్తోనే మొత్తం ఎలా ఉండబోతుంది సినిమా, రవితేజ లుక్ ఎలా ఉండబోతుంది అనేది చూపించారు. ఈ సినిమా మ్యూజిక్ భీమ్ సిసిరోలియన్, హీరోయిన్ శ్రీలీల, తర్వాత ప్రొడక్షన్ వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ గారు అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ అంటే వీళ్ళందరూ కలిపి ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఆ రవితేజకి వన్స్ అగైన్ మన మెగా9 టీవీ తరపు నుంచి హ్యాపీ బర్త్డే టు యూ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్.